ప్రైజ్ లార్డ్. ఈరోజు అనుదిన వాగ్దానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మనకు అనేకమైన కోరికలు ఉంటాయి, అనేక ఇష్టాలు ఉంటాయి. ఈ విధంగా మనం జీవించాలి, ఇలాంటి జాబ్ నేను చేయాలి, ఇలాంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి, ఇంకా అనేకమైన కోరికలు మనకు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఆయన సఫలపరుస్తానని, నీ ఆలోచన యావత్తును ఆయన సిద్ధింపచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడండి? మన ఆలోచనలు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారమైన కోరికలు మనం కలిగి ఉన్నప్పుడు అవి తప్పకుండా మన జీవితంలో నెరవేరుతాయి. మన తల్లిదండ్రులు ఉంటారు, మనకు కావాల్సినవన్నీ వారు దయచేస్తారు. అదే రీతిగా మన పరలోకపు తండ్రి కూడా నీకు ఏం కావాలో ఆయన ముందుగా ఎరిగిన దేవుడు నీ ప్రతి కోరికను సిద్ధింపచేస్తాడు. అప్పుడు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు జయోత్సాహం చేస్తావని వాక్యం సెలవిస్తుంది. నువ్వు కోరుకున్న ప్రతి దానిని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో పెట్టినప్పుడు, ఆయన చేతికి నువ్వు అప్పగించినప్పుడు వాటిని తప్పక ఆయన నెరవేరుస్తాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.